జై శ్రీరామ్. నమస్తే. మన దేశంలో అనేక హక్కుల సంఘాలు, అనేక హేతువాద సంఘాలు, అనేక నాస్తికవాద సంఘాలు ఇలా రకరకాల పేర్లు పెట్టుకొని సనాతన ధర్మాన్ని దాడి చేస్తుంటారు. హేతువాదం అంటారు. టార్గెట్ మాత్రం హిందూ ధర్మం మాత్రమే. అన్ని ప్రశ్నలు, అన్ని విమర్శలు కూడా హిందూ ధర్మం పైనే చేస్తుంటారు. వాళ్ళ ప్రశ్నలు, వాళ్ళ విమర్శలు ఎప్పుడు కూడా ఇతర మతాలపై చేయరు. ఓన్లీ సనాతన ధర్మానికి విమర్శించడానికి హేతువాదం అని చెప్పుకుంటారు. అలాగే నాస్తికవాదం అంటారు. టార్గెట్ మాత్రం సనాతన ధర్మం. వీళ్ళ ఉద్దర ఉపన్యాసాలు, వీళ్ళ సోది ప్రసంగాలు అన్నీ కూడా సనాతన ధర్మానికి వ్యతిరేకంగా మాత్రమే చేస్తారు. ఇతర మతాల జోలికి పోరు. మన సనాతన ధర్మాన్ని ఎంతలా కించపరచాలో అంతకంటే ఎక్కువగా కించపరుస్తూ నాస్తికులమని చెప్పుకుంటారు. ఇక మానవతావాదం పేరుతో ఇంకొందరు ముందులకు వచ్చి దేవాలయంకి వెళ్ళొద్దు, దేవాలయంలో దేవుడు లేడు, మానవతావాదం ముఖ్యము, మనుషులు ముఖ్యం, దేవుడు ఎందుకు అని చెప్పేసి ఉద్దర ఉపన్యాసాలు చేస్తారు. మాధవ సేవే మానవ సేవ అంటారు. మాధవుడిని పూజించకుండా మానవుడిని పూజించండి అని చెప్పేసి అనేకమైనటువంటి మానవతావాద ప్రసంగాలు కేవలం హిందువులకు మాత్రమే దేవాలయాల పేరుతో చేస్తూ ఉంటారు. మానవతావాదం అని చెప్పుకుంటారు. వీళ్ళు కూడా ఇతర మతాల జోలికి వెళ్ళారు. ప్రకృతివాదం అంటారు. ప్రకృతి ప్రేమికులు అంటారు. దేశానికి వ్యతిరేకంగా, ధర్మానికి వ్యతిరేకంగా మాత్రమే వీళ్ళ యొక్క పోరాటాలు ఉంటాయి. అభివృద్ధికి వ్యతిరేకంగా మాత్రమే వీళ్ళ పోరాటాలు ఉంటాయి. ఎందుకంటే వీళ్ళు విదేశీ శక్తుల యొక్క అడుగుజాడల్లో, విదేశీ శక్తులు చెప్పినటువంటి దానికి అనుకూలంగా ప్రవర్తిస్తూ మన దేశంలో ఎటువంటి అభివృద్ధి జరిగినా, ఎటువంటి మంచి జరిగిన ఒక సంస్థ వచ్చినా, దేశానికి ఉపయోగపడే ఏదైనా పని జరుగుతున్నా, రక్షణ రంగం సంబంధించి ఏదైనా పని జరుగుతున్నా, ఏదైనా మైనింగ్ చేస్తున్నా, ఏదైనా ఒక డ్యామ్ కడుతున్నా కూడా ప్రకృతివాదం పేరుతో అక్కడ ప్రకృతి విధ్వంసం జరుగుతుందని చెప్పేసి అడ్డుకోవడానికి, ప్రకృతి ప్రేమికులమని చెప్పేసి అడ్డుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఎందుకంటే వీళ్ళకు విదేశీ శక్తుల ఆదేశాలు ఆ విధంగా ఉంటాయి. ఇక పౌర హక్కుల సంఘాలు అని చెప్పేసి ఇంకొందరు ముందరికి వస్తారు. వీళ్ళు కూడా దేశానికి వ్యతిరేకంగా, ధర్మానికి వ్యతిరేకంగా, రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఎవరైతే దేశద్రోహానికి పాల్పడుతున్నటువంటి మత ఉన్మాద ఉగ్రవాదులకు నక్సలిజం పేరుతో, మావోయిజం పేరుతో నరమేధం చేస్తూ ఎంతోమంది గిరిజనుల ప్రాణాలు తీస్తున్నటువంటి, అమాయకులైనటువంటి పోలీసుల ప్రాణాలు తీస్తున్నటువంటి, బాంబులు పెట్టి, ల్యాండ్ మైన్స్ పెట్టి సమాజంలోని మానవుల ప్రాణాలను తీస్తున్నటువంటి నక్సలైట్లను రక్షించడం కోసం, వాళ్ళ హక్కుల కోసం ఎవరైతే రాజ్యాంగానికి వ్యతిరేకంగా పోరాడుతుంటారో వారికే రాజ్యాంగపరమైన చట్టాలు కావాలి, హక్కులు కావాలని చెప్పేసి హక్కుల సంఘాల పేరుతో మన సమాజంలో కొట్లాడటం చూస్తుంటాం. ఇంకా ఫెమినిజం పేరుతో మహిళల మెదళ్లలో విషం నింపి సనాతన ధర్మాన్ని ఆచరించే పచ్చని కుటుంబాలని నాశనం చేస్తున్నారు. మహిళలకు హిందువులన్నా, హిందూ దేవుళ్ళన్నా, హిందూ గ్రంథాలలో మహిళలకు విపరీతమైన అన్యాయం జరిగిందని, అక్కడ వివక్ష ఉందని, సనాతన ధర్మం అంటే వివక్ష అని చెప్పేసి అనేక అబద్ధాలను, ప్రొపగాండాను ప్రచారం చేస్తూ ఉంటారు. వీళ్ళే ప్రజా సంఘాలు అంటారు, వీళ్ళే మేధావుల సంఘాలు అంటారు, వీళ్ళే అభ్యుదయవాద సంఘాలు అంటారు. వీళ్ళందరికీ కూడా కమ్యూనిజం, మావోయిజం, నక్సలిజం అని చెప్పేసి సపోర్టింగ్ ఉంటుంది. ఇక కొత్తగా ఇదంతా కాదు, దీంతో ఏదో సాధ్యం కావడం లేదు అని చెప్పేసి కొత్తగా బౌద్ధిజం తీసుకొని వచ్చారు. బౌద్ధిజం పేరుతో సనాతన ధర్మానికంటే ముందు బౌద్ధిజం మాత్రమే ఉంది. ఈ దేశంలో బౌద్ధం మాత్రమే మొదటి ధర్మము. సనాతన ధర్మం అనేది బయట నుండి వచ్చింది. ఈ దేవాలయాలన్నీ కట్టింది బౌద్ధులు మాత్రమే అని చెప్పేసి బౌద్ధ వాదం పేరుతో సనాతన ధర్మాన్ని కించపరుస్తూ ఇంకొక కొన్ని సంఘాలు పెట్టుకొని సోషల్ మీడియాలో మనం చూస్తూ ఉంటాం. అదేవిధంగా జంతువాద ప్రేమికులు, జంతువాద సంఘాలు అని చెప్పేసి మన సనాతన ధర్మానికి సంబంధించిన పండుగలపైనే దాడి చేస్తూ కోళ్ళ పందాలు కానివ్వండి, తమిళనాడులో జల్లికట్టు కానివ్వండి, కర్ణాటకలో కంబాల అనే జంతు క్రీడ కానివ్వండి, వీటన్నింటిని కూడా హిందువులు జరుపుకుంటారు. కాబట్టి ఈ పండుగలు ఎట్టు పరిస్థితుల్లో జరగడానికి వీలు లేదని చెప్పేసి సుప్రీంకోర్టుకు వెళ్ళి ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు వేసి మన సనాతన ధర్మాన్ని ఆచరించే పండుగలను జరుపుకోకుండా అడ్డుకట్ట వేయడానికి వీలైనన్ని ప్రయత్నాలు వీళ్ళు చేస్తుంటారు. కాబట్టి సనాతన హిందూ సమాజం అంతా గ్రహించాలి. వీళ్ళు అందరూ కూడా మేకవన్య పులులు. బయటికి మంచి చేస్తున్నామని చెబుతూనే దేశానికి, ధర్మానికి, మన పండుగలకు, మన గ్రంథాలకు వ్యతిరేకంగా
వాళ్ళు అనేక కుట్రలు చేస్తున్నారు. వీళ్ళ కుట్రలను మనం తెలుసుకొని వాళ్ళ మాయలో పడిపోకుండా, వాళ్ళ యొక్క కుట్రలో భాగం కాకుండా మనం వాటిని విచ్ఛిన్నం చేసే ప్రయత్నంలో మనమంతా సఫలీకృతం కావాలని, అందరికీ ఈ విధమైనటువంటి ఆలోచన ధోరణి పెంపొందాలని కోరుకుంటూ, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైనంత ఎక్కువగా అందరికీ చేరే విధంగా షేర్ చేయండి. జై శ్రీ.